శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంస్థితి సదసిదమధ్యాపయంతి శ్రోచిష్టాయాం చదిని గలితం యా బలాత్పుత్య భుంగే గోదా తస్యై నమ ఇదిమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాళ 9వ పాశ్రం. தூமணி மாடத்து சுத்தம் விளக்கெரியா தூபங்கமாற்றமும் கண்மடும் மாமான் மகளே மணிக்கதந்தார் திறவாய் மாமீர் ஏப்பீரோ உன்மகள் தான் ஊமையோ அந்திச்சோடோ மந்திரப்பட்டாரோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలు నందేలో రెంబావాయ్. ఇవాళ పాశ్రము 9. ఈ పాశ్రములో దృఢమైన నమ్మకం కలిగిన గోపికను లేపుచున్నారు. మణిమయ మేళలపై మంగళదీపములు ప్రజ్వలించుచుండగా, అగరు సాంబ్రాణి మొన్న పదార్థములు సువాసనలు గుబాళించుచుండగా, సులక్షణమైన పాన్పుపై శయనించియున్న మేనమామ కూతురైన గోపిక, మణిమయములైన నీ వాకిలి తలుపులు తెరువుమా, మామీరు అత్తా, నీ కుమార్తెను మేలుకొల్పుము. నీ కుమార్తె మూగదా, చెమిటదా, లేక గాఢముగా నిద్రించినట్టు ఎవరైనా ఆమెను మంత్రించినారా అని వెలుపలున్న గోపికలు ప్రార్థింపగానే, తల్లి నా కుమార్తె నిద్ర మేలుకొనుటకు భగవన్నామ స్మరణ అనుసిందమని పలికెను. అప్పుడు వెలుపలున్న గోపికలు మామాయన్ మాధవన్ వైగుంధన్ ఎండ్రెండ్రు. మామాయన్ ఆశ్చర్య గుణశ్రేష్ఠుడైన, మాధవన్ లక్ష్మీవల్లభుడైన, వైకుంఠవాసి అయిన దివ్యనామములు సంకీర్తన చేసినచో మనము చేయబోయు అద్వితీయమైన వ్రతము మంగళకరముగా తప్పక నెరవేరు. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.